గల్లపల్లి సర్పంచ్ గల్లపల్లి సర్పంచ్ గల్లపల్లి సర్పంచ్ సస్పెండ్ చేయాలి. We want justice. We want justice. We want justice. మాకు న్యాయం కావాలి. ఊరి ఆడబిడ్డని మోసం చేసిన రాక్షసుని శిక్షించాలి. శిక్షించాలి. ఊరి న్యాయం న్యాయం పోలీసులు వెంటనే పోలీసులు వెంటనే మాకు యాక్షన్ తీసుకోవాలి. 10 days నుంచి ఆయన పారిపోయాడు. యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకుని ఆయన అరెస్ట్ చేయాలి. నాకు న్యాయం కావాలి. జూలై 9కు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ కాగానే తెలిసి వాళ్ళిద్దరు షేక్ దస్తగీర్ సర్పంచ్, ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ పాషా ఇద్దరు పారిపోయారు. ఇప్పటిదాకా తెలియలేరు వాళ్ళు ఎక్కడో. పిఎస్ వాళ్ళు కూడా సర్చింగ్లో ఉన్నారు. అందుకు నాకు న్యాయం జరగాలి. నా పేరు షేక్ సీమా, డాక్టర్ ఆఫ్ మైనుమియా. నేను జల్లపల్లి ఫారం, నా 8 ప్లేస్ జల్లపల్లి ఫారము. గత 4 సంవత్సరాల నుంచి బోధనం పట్టణంలో ఉంటున్నాను. నేను షేక్ దస్తగీర్ సనా షేక్ పాషా సర్పంచ్ ఆయన ప్రేమించుకున్నాము. ఆయన నన్ను పెళ్లి చేసుకోలేడు, మోసం ఇచ్చాడని నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకున్నాక నా భర్తతో అతను ఫ్రెండ్షిప్ చేసి అతనికి నేను ఆమె ప్రేమించుకున్నాము. నువ్వు ఎలా మ్యారేజ్ చేసుకుంటావు, ఆమెకి విడాకులు ఇచ్చేయమని చెప్తే అతను నన్ను విడాకులు ఇచ్చేశాడు. అయినా నేను మళ్ళీ 2వ పెళ్లి చేసుకున్నాను. ఆ భర్తతో కంటిన్యూ అలానే చేశాడు. నేను ఆమె ప్రేమించుకున్నాము. ఆమెతో మ్యారేజ్ ఎందుకు తీసుకున్నారు, విడాకులు తీసుకోమని ఆ భర్తకు అన్నాడు. ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. విడాకులు ఇచ్చిన తర్వాత ఈయన నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని ప్రామిసెస్ చేసి అన్నీ చేసి నన్ను గత 4 సంవత్సరాల నుంచి బోధనం పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర రెంట్కు హౌస్ తీసుకొని భర్తగా అని ఉంచాడు. అక్కడ ఉన్నప్పుడు నాతో అక్రమ సంబంధాలు అన్నీ కంటిన్యూ చేసుకున్నాడు. మ్యారేజ్ చేస్తానని ప్రామిసెస్ చేశాడు. రికార్డింగ్స్ అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దానికి చేసుకుంటా అని నన్ను ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆయన ట్యాబ్లెట్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ తీసిచ్చేశాడు. మళ్ళీ నన్ను ఇంకోసారి ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. గర్భాశయానికి సంబంధించిన ట్యూబ్ని తీసేసాడు. నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పకుండా తీసేశాడు ఆయన. నన్ను పెళ్లి చేసుకుంటాను, విడాకులు తీసుకోనని నాకు చాలా ఫోర్స్ చేశాడు. ఆ ఫోర్స్నెస్కి నేను విడాకులు తీసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోనని మారిపోయాడు. అందుకు నాకు న్యాయం జరగాలని నా యొక్క కోరిక.